నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, పుష్కర్ణిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు, మహారాష్ట్రలో కూటమి గెలుపొందాలంటూ ఆకాంక్ష. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన, ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలపై సుదీర్ఘ చర్చ. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులు వివిధ మాలాదారులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసుకుని దీపాలను పుష్కరిణిలో విడిచిపెట్టారు. అలాగే కుక్కటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 10వ చతుర్థి మాసోత్సవాన్ని 38 మంది ఉపవాసకులతో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాత వేళలో పీఠం మాడవీధుల్లో శిలా గణపతి విగ్రహం చెంత లక్షవత్తుల దీపారాధనతో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన నిర్వహించారు. కార్తీక మాస తృతీయ సోమవారం ఆరాధనగా స్ఫటిక శివలింగానికి ఆవుపాలతో అభిషేకించి భోగి గణపతికి 1,00,000 మారేడు దళాలతో బిల్వార్చన నిర్వహించారు. సహస్రనామ పారాయణతో గణపతి పీఠం ప్రాంగణం మారుమోగింది. మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి ర్యాలీగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి చేరుకుని అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ వీరికి తగిన ఏర్పాట్లు చేశారు. మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గెలుపుకి వారి ప్రసార బాధ్యతలు నిర్వర్తించారు. ఆల్మోస్ట్ 8 నియోజకవర్గాల్లో వారి పర్యటించడం జరిగింది. దానికి ప్రజల విశేష స్పందన వచ్చింది. ఆ శ్రీపాద వల్లభుని
మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని వారి పేరున పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా ఇది 3వ టర్మ్ అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ గారు గెలిస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి నేతృత్వంలో పటిష్టమైన గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా కూడా మహారాష్ట్రలో కూడా అదే నాయకత్వంలో ప్రభుత్వంగా ఏర్పడినట్టే మహారాష్ట్ర ప్రజలకు అందరూ కూడా మంచి జరుగుతుందని మా నాయకులు మేమంతా భావిస్తున్నాం. దాన్ని నమ్మే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయడం జరిగింది. మేమంతా కూడా ముఖ్యంగా ఈవేళ చేస్తున్న యాత్ర యొక్క ఉద్దేశం మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఆ దేవదేవుడైన శ్రీపాద వల్లభుల్ని వేడుకోవడానికి మేమంతా కూడా బీజేపీ వారు మేము అంతా కూడా వచ్చి ర్యాలీగా వచ్చి వారి స్వామివారికి నివేదించడం జరిగింది. महाराष्ट्र में भाजपा सरकार बनने के लिए तैयार में है, इसलिए पूरा मेहनत अपना पवन कल्याण जी यहाँ से जाकर महाराष्ट्र में एनडीए कूटमी जीतने के लिए प्रचार कर रहे हैं। दिग्विजय होने के लिए सबका साथ सबका विकास मोदी जी का जो वो नारा का विजय करने के लिए अपना यहाँ की विधायक पवन कल्याण जी बहुत प्रयास कर रहे हैं, पूजा करने के लिए आए। महाराष्ट्र चुनाव जीतने के लिए यहाँ हम लोग पूजा करने కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోగ్రఫీలో నూతన శకానికి నాంది పలికారని బేమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అన్నారు. సోమవారం బేమడోలు సంత మార్కెట్ వద్ద ఉన్న కలాం డాగురే వేదిక వద్ద బేమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్విన్ మండే డాగురే జయంతి వేడుకలను ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానందం మాస్టారు, బేమడోలు హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సైన్స్ టీచర్ అహ్మద్, పోలసానిపల్లి గురుకులం ఉపాధ్యాయులు హేమలత, శ్యామణి టీచర్లను దుస్సాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, నాయకులు ఏవి రంగారావు, డి డేవిడ్, పుల్లబోట్ల రామ్మూర్తి, ఏవి నాగరాజు, కృష్ణ, సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు. డాగురే గారి 237వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందండి. మా యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం సైన్స్ టీచర్స్ని ఆయన జ్ఞాపకంగా వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఏలూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానంద మాస్టర్ గారిని, అలాగే బేమడోల్ హై స్కూల్ సైన్స్ టీచర్ అయినటువంటి అహ్మద్ గారిని, రెసిడెన్సీ స్కూల్ టీచర్ అయినటువంటి హేమలత టీచర్ గారిని, రెసిడెన్సీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం గారిని కూడా సత్కరించుకోవడం జరిగిందండి. కాకినాడ నగరంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై సంచరించే వాళ్లపై చర్యలు తీసుకోనున్నట్టు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు కాకినాడ నగరంలోని ముఖ్య కూడలి అయిన సర్పవరం, భానుగుడి, మెయిన్ రోడ్, బాలాజీ చెరువు సెంటర్, జగన్నాథపురం వంతెన, జడ్పీ సెంటర్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన ఆధారాలు లేకుండా రోడ్డుపై వాహనాలతో తిరుగుతున్న వారిని గుర్తించి వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అర్ధరాత్రి ఎలాంటి పని లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా స్టేషన్లకు చెందిన సీఐలు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో రాత్రి 2 తర్వాత ఎవరు ఎలాంటి మూమెంట్ ఉండకూడదని చెప్పేసి పదే చెప్తున్నాం. కొత్తగా వారానికి ఒక రోజు ఖచ్చితంగా కొన్ని జంక్షన్లు సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇంకెవరైనా అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి యూత్ కానీ, మోటార్ బైక్స్ కానీ, కార్లు, ఇంకా కొంతమంది ఊరికే అదొక ఫ్యాషన్గా నైట్ టైము ఊర్లో తిరగడమే ఒక ఫ్యాషన్గా తయారైంది కొంతమందికి. అలా చాలా మందిని ఈరోజు చెక్ చేయడం జరిగింది. చాలా మటుకు దీంట్లో డ్రింక్ డ్రైవ్ కేసులు కూడా దొరికినాయి. సో ఇలాగా ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సడన్ గా మొత్తం ఫోర్స్ అంతా కూడా నైట్ బీట్ లో ఉన్నటువంటి దాదాపుగా 35 నుంచి 40 మంది కానిస్టేబుల్స్ అందరూ, ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి నగరంలో వెహికల్ చెకింగ్, డ్రింక్ డ్రైవ్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఒకవైపు బీట్లు నేరాలు జరగకుండా చూడడానికి, అట్ ది సేమ్ టైం మాకు టౌన్ లో రాత్రి 2 నుంచి 5 వరకు ఖచ్చితంగా ఎలాంటి మూవ్మెంట్ ఉండకూడదనేసి మా యొక్క అంటే ఆ విధంగా చేయడం వల్ల కొద్దిగా నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి మాకు ఒక వ్యూహంతో చేస్తున్నాము. ఎందుకంటే 5 o'clock తర్వాత మళ్ళీ రెగ్యులర్ ట్రాఫిక్ వస్తున్నారు. రాత్రి ఎట్లాగూ మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సులు వచ్చేటివి లేవు, వెళ్ళేటివి కూడా లేవు. అట్ ది సేమ్ టైం ట్రైన్స్ కూడా ఏం లేవు. ఏమున్నా ఎమర్జెన్సీ కోసం ఎవరైనా హాస్పిటల్కి వెళ్లే పని అయితే వాళ్ళని ఖచ్చితంగా అలౌ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ కానీ అభ్యంతరాలు కానీ పెట్టము. ఎందుకంటే వాళ్ళు హెల్త్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అలౌ చేస్తాము. అది కాకుండా అనవసరంగా సెకండ్ షో వదిలేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా బర్త్డే చేసుకోవాలనో లేకపోతే రోడ్ల మీద ఊరికే పని పాట లేకుండా తిరగాలని వస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళందరి మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసు పెట్టడం జరుగుతుంది. తాగిన వస్తే ఖచ్చితంగా డ్రింక్ డ్రైవ్ కేసు పెట్టడం జరుగుతుంది. అలా డ్రైవ్ చేయడం వల్ల దాదాపుగా ఒక 15 కేసులు దొరికినాయి మాకు. సో ఇలాగా ప్రతి వారానికి ఒకసారి చేస్తాము.
దానివల్ల టౌన్ మొత్తం కంట్రోల్కి రావాలని మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్లా ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్కుమార్లు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించి డిఎం అండ్ హెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఒప్పందంలో భాగంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 ఇవ్వాలని, సర్వీస్లో చనిపోయిన ఆశా కార్యకర్త కుటుంబానికి బీమా వర్తింపజేయాలని, ఉద్యోగులపై అదనపు భారం మోపడం మానుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చేయమని చెప్పి ఫీల్డ్ వర్క్ కదండి, ఫీల్డ్ వర్క్ చేసుకుంటారు. కానీ సబ్ సెంటర్ లో కూర్చోవడం ఏంటంటే 9 గంటల 4 గంటల వరకు మీరు మినిట్స్ కాపీలు ఇచ్చారు. నాకు చెప్పినప్పుడు చెప్పలేదు, మినిట్స్ కాపీలు ఇచ్చారు. మీరు రాజమండ్రి కాకినాడ డిఎంఎన్హెచ్ వాళ్ళు ఇచ్చిన సర్కులర్లు పెట్టారేంటి? పెట్టిన తర్వాత కూడా ఎంత కావాలి చేసుకోవాలి. అది ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా కనుక అది ఉన్నట్టయితే రాష్ట్రం దృష్టి రావడం, అది పక్క జిల్లాలో లేని దాన్ని మన జిల్లాలో ఎలా అమలు చేస్తారు? రాజమండ్రి లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.